మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను 1990లో మా ప్రాంతంలో అంటే ఉద్దానం ప్రాంతంలో అప్పుడు పీపుల్స్ ఫర్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులై 1990 చివరిలో నేను ఉద్యమంలోకి మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో నేను అనేక ప్రాంతాల్లో పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, అలాగే పార్టీ చేసినటువంటి తీర్మానాలన్నీ అనుగుణంగా పనిచేయడం అనేటువంటి చేస్తూ వచ్చాను. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కోరాపూట్, మల్కన్గిరి, రాయగడ ప్రాంతాల్లో నేను పనిచేస్తూ రావడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో అనేక సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. గతంలో నేను మావోయిస్ట్ ఉద్యమాలకు వెళ్ళినప్పటికీ పరిస్థితులు ఈరోజు చూసుకునేటప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కూడా ఈ అనేక మార్పులు అనేటువంటిది జరుగుతూ వచ్చింది. బయట సమాజంలో ఎలాగైతే మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయో మేము పనిచేస్తున్నటువంటి అటవీ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతంలో కూడా అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు గ్రామీణ ప్రాంతాల వరకు కూడా వెళ్ళడం అనేటువంటిది ఒకటి మనకు అక్కడ కనిపించినటువంటిది. అలాగే మారినటువంటి పరిస్థితుల్ని పార్టీ ఎప్పటికప్పుడు దాన్ని అప్డేట్ కావడంలో కూడా పార్టీ వైపు నుంచి వైఫల్యం అనేది ఉంది. ఎప్పుడైతే మారిన పరిస్థితికి అనుగుణంగా పార్టీ తన సైద్ధాంతిక రాజకీయ స్థాయిని పెంచుకోవడం, దానికి అనుగుణమైన ఎత్తుగడలు రూపొందించుకోవడం, దానికి అనుగుణమైనటువంటి నిర్ణయాలు చేస్తూ ముందుకెళ్ళడం ద్వారానే ఆ ఉద్యమం అనేది ముందుకు వెళ్ళేది. కానీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా అవి వాస్తవ పరిస్థితులు సంబంధం లేనటువంటి పద్ధతుల్లో ఆ నిర్ణయాలు అనేటువంటిది ఉంటూ వచ్చాయి. దాని మూలంగా ఈరోజు మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది మన ఏఓబలనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా కూడా మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది ఈరోజు కనుమరుగై పరిస్థితి అనేటువంటిది వచ్చినటువంటిది. దీనికి ప్రధాన కారణం మావోయిస్ట్ ఉద్యమం అనేటువంటిది ఈరోజు తనకు అప్డేట్ కాకలేకపోవడం, పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కాకలేకపోవడం అనేటువంటిది మెయిన్ కారణం. కాబట్టి ఈ పరిస్థితుల్లో నేను ఇంకా సాయుధ పోరాటాన్ని అనేటువంటి వైపు కాకుండా సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టి జనజీవన సంస్థలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా నా కార్యాచరణ కొనసాగిద్దాం అనేటువంటిది ఆలోచనతోనే మన ఏపీ పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి నా కార్యాచరణ అంతా కూడా ప్రజాస్వామ్యబద్ధంలో కొనసాగుతుంది అనేటువంటిది మరొక సందర్భంగా మన మిత్రులందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఇందాకలో నడుచుకుంటూ వచ్చారు మీరు. పార్టీ సిద్ధాంతాలు కరెక్టా లేకపోతే తప్ప? అంటే పార్టీ సిద్ధాంతాలు అనేటువంటిది ఎప్పటికప్పుడు అప్డేట్ కావాల్సిన అవసరం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాల్లో కూడా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మోసపోత పద్ధతులు ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఆ అప్డేట్ కావడంలో ఏంటంటే పార్టీ సిద్ధాంతాలు అనేటువంటి కాలేకపోయిందనమాట. దానికి అనుగుణంగానే అంటే ప్రజల్లో పరిస్థితి ఒక రకం ఉంది, మనం చేస్తున్న నిర్ణయాలు కార్యాచరణ ఒక రకంగా ఉండడంతో ఏంటంటే వాళ్ళకి మేము అట్రాక్ట్ చేయలేకపోయాం. దాని మూలంగా ఏంటంటే మొత్తం ఉద్యమం అనేటువంటి దెబ్బతిన్నటువంటి కారణం అనేది నేను పార్టీ సిద్ధాంతాల ప్రకారం కొంతమందిని చంపారు, మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు మీరు ఏం సమాధానం చెప్తారు? అది పార్టీ సిద్ధాంతాలు అనేటువంటిది ఏంటంటే అది నా వ్యక్తిగతంగా ఎవరు నాకైతే శత్రువులు అయితే కారు. ముఖ్యంగా ఆ రోజు కమిటీలు తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా నేను అందులో పార్టీగా వన్ ఆఫ్ ది మెంబర్గా పార్టీ అయ్యానే తప్ప ఇందులో చంపిన వాళ్ళు నాకు ఎవరు శత్రువులు కారు. అది వ్యక్తిగతంగా నేను చేసింది అయితే మీ కాదు. పార్టీ నిర్ణయాల్లో భాగంగా నేను కొన్ని సంఘటనలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే అందులో మెయిన్ పాత్ర అయితే నాది కాదు, వన్ ఆఫ్ ది మెంబర్గా పార్ట్ కావడం అనేటువంటిది నా వైపు నుంచి జరిగింది. ఖచ్చితంగా కూడా సార్. ఎందుకంటే అంటే ఈరోజు చంపిన వాళ్ళు అనేటువంటి కాదు, ఇంకా ఈరోజు ఇంకా చాలామంది చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఆ రోజు తీసుకున్నటువంటి అది తప్పకుండా అది నా వైపు నుంచి అయితే అది పొరపాటు అనేది ఒప్పుకుంటున్నాను. ఏంటి సార్? ఓకే సార్. సార్ నేను సార్ అయ్యో నేను ఏంటి సార్?
ఇస్మా ఎన్కౌంటర్ అన్నట్టుగా ఎన్కౌంటర్ అనేది ఒక సంఘటన సార్. కానీ ఈరోజు పార్టీ ఇదిగా అంటే మొత్తం దెబ్బతినడానికి కారణం ఇజ్మాయిల్ సంఘటన ఒకటే కాదు, పార్టీ రాజకీయ సైద్ధాంతిక నిర్మాణ దీంట్లోనే సమస్యగా మనం చూడాలి తప్ప ఒక ఎన్కౌంటర్ తర్వాత ఏదో జరిగినంత మాత్రాన పార్టీ భయపడి వచ్చేయడం అనేటువంటిది కాదు. ముఖ్యంగా తను తీసుకున్నటువంటి నిర్మాణ రాజకీయ ఎత్తుగడలు ఏవైతే ఉన్నాయో అవి సరైన టైంలో తీసుకోకపోవడం